హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఇరక్కబోయి ఇరుక్కోవటం అంటే ఇదేనేమో. కూటమి ప్రభుత్వాన్ని తమకి నచ్చని, పడని ఒక ఐపీఎస్‌ని ఇరికిద్దాం అనుకున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కానీ తనే ఇరుక్కున్నారు. తన పార్టీని ఇరికిచ్చారు. కోయా ప్రవీణ్ మీద కోపంతో, పులివెందుల్లో టీడీపీ గెలవటం మీద కోపంతో, వైసీపీ ఓడిపోవటాన్ని డిపాజిట్ కూడా దక్కకపోవటాన్ని జీర్ణించుకోలేక అంబటి రాంబాబు గారు తనదైన శైలిలో ఒక వీడియోను పోస్ట్ చేశారు ట్విట్టర్లో. ఆయన చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటంటే, పులివెందుల్లో రిగ్గింగ్ చేసి టీడీపీ గెలిచింది. ఈ రిగ్గింగ్ జరగటానికి కోయా ప్రవీణ్ ఐపీఎస్ కారణం. ఈ విజయం కోయా ప్రవీణ్కి అంకితం అంటూ ఆయన వీడియో పోస్ట్ చేశారు ట్విట్టర్లో. నిజానికి ఇది వైసీపీకి ప్లస్ కావాలి. కానీ ఆయన పోస్ట్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి ఓట్లు గుద్దుకుంటా ఉన్నాడు బ్యాలెట్ పేపర్ మీద. అదే వీడియోలో మనకి బెంగాలీ మాటలు వినపడతా ఉన్నాయి. ఒకసారి ఆ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన ఎవరికైనా అర్థమైద్ది ఈ రిగ్గింగ్ జరిగింది బెంగాల్లో అని. సో ఆ రకంగా ఇది పులివెందుల్లో జరిగినటువంటి రిగ్గింగ్ కాదు, బెంగాల్లో జరిగిన రిగ్గింగ్ని పులివెందులకి అంబటి రాంబాబు అంటగడుతున్నారు అన్న విషయం అర్థమైన తర్వాత టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఈ వీడియోని ట్రోల్ చేశారు. పైగా పులివెందుల్లో వాడిన బ్యాలెట్ పేపర్ వేరు, అంబటి రాంబాబు గారు పోస్ట్ చేసిన వీడియోలో ఉన్న బ్యాలెట్ పేపర్ వేరు. ఇక్కడ చాలా క్లియర్గా అడ్డంగా అంబటి రాంబాబు గారు దొరికిపోయారు, వైసీపీని దొరికించారు. అంటే ఇన్నాళ్ళు వైసీపీ పులివెందులో రిగ్గింగ్ జరిగింది అని చెప్పడానికి ఇక ఆధారాలు లేకుండా పోయాయి. పైగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద అక్కసు కూడా బయటపడిపోయింది. ఆ రకంగా వైసీపీ పార్టీని ఇరికించి తనకు కూడా ఇరక్కపోయి పరువు పోగొట్టుకున్నటువంటి అంబటి రాంబాబు గారు తర్వాత ఆ వీడియోని డిలీట్ చేశారు. ఏమిటండి ఇది? సబ్జెక్ట్ అర్థం కాకపోతే అర్థం కాలేదన్నట్టు ఉండాలి, తెలియకపోతే తెలియనట్టు ఉండాలి. మీకు పోలవరం అర్థం కాలేదన్నారు, చెప్పేశారు ఓపెన్గా. ఈ రిగ్గింగ్ ఏందో, ఈ గొడవ ఏందో, ఆ పులివెందుల్లో ఆ పరిస్థితి ఏందో వైసీపీకి నాకు అర్థం కాలేదంటే అయిపోయా. అతి తెలివితేట ప్రదర్శిస్తే ఏమవుద్ది? ఇలాగనే జరిగిపోయింది. ఏదేమైనా ప్రజలకి ఒక స్థాయిలో ఉన్నప్పుడు వాస్తవాలు చెప్పే పని చేయాలి. చెప్పలేని అనుకోండి స్కిప్ చేశానా ఉండాలి. కానీ ఇలా చేస్తే ఏమవుద్ది? ఇలా అంబటి రాంబాబు గారు జనంలో దొరికిపోలేదా? వైసీపీ పార్టీని దొరికించలేదా? ఇప్పుడు అంబటి రాంబాబు పెట్టిన పోస్టు ఒక అంబటి రాంబాబు పరువే తీలా, పార్టీ పరువు తీసింది. ఇన్నాళ్ళు కష్టపడి గొంతెత్తి పులివెందుల్లో టీడీపీ పోలీసు రాజ్యాన్ని ప్రయోగించి అరాచకం చేసి రిగ్గింగ్ చేసి దొంగోట్లేపించుకొని గెలిచిందంత వాదనంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. అంబటి రాంబాబు వల్ల టీడీపీ నిజంగానే గెలిచింది, వైసీపీ చెప్పే వాదనలో పసలేదు, వైసీపీ దగ్గర ఆధారం లేదు, వైసీపీ దొంగ మాటలు చెప్తుంది, దొంగ వీడియోలు పోస్ట్ చేస్తుంది అన్నది బయట జనాలు తెలిసిపోయింది. తెలిసేలా అంబటి రాంబాబు చేశారు. ఏది ఏమైనా అంబటి రాంబాబు గారు చేసినటువంటి పని ఆ పార్టీకి చాలా పెద్ద మైనస్ అయింది. థ్యాంక్ యూ.